ఈ అమరావతి విషయంలో 15,000 కోట్లు సరే గ్రాంట్ అన్నారు, గ్రాంట్ కాదు అప్పు అన్నారు. సరే అప్పు కూడా ఇప్పుడు ఏదో మేము పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టుకుంటుందన్నారు, సంతోషం. ఇప్పుడు ఇంకో 16,000 కోట్లు, ఇది కూడా మంచిదే. హట్కో అలాగే జర్మన్ బ్యాంకు వీరిద్దరి ద్వారా ఇంకొక 16,000 కోట్లు అమరావతికి ఇస్తున్నట్లుగా ఒక రుణ పరిమితిలోకి తీసుకొస్తున్నారు. మంచిదే, కానీ ఇప్పుడు ఇవన్నీ రుణాల కిందే అని అంటేనే మరి దానికి ఆ 15,000 ఏదో చెప్పారు. ఇప్పుడు ఈ 16,000 పరిస్థితి ఏంటి? సెంటర్ ఏమన్నా బాధ్యత తీసుకునే అవకాశం ఉందా? రెండోది, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వంతో నోటిఫై చేపిస్తారంట. అంటే ఒకసారేమో ఆల్రెడీ నోటిఫై చేసేసారంటారు, ఇంకోసారి ఏమో మ్యాప్లో అసలు చుక్క పెట్టారు, అమరావతి దగ్గర చుక్క ఉందో చూడండి మ్యాప్లో అంటారు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లో తీరజుతి ఈరోజు మళ్ళీ కొత్తగా నోటిఫై. అంటే ఇప్పటి వరకు నోటిఫై జరగలేదన్నమాట. అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకున్నాడు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు 3 ప్రాంతాలను బయట తీసి. కాబట్టి ముందు అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం డ్రామాలు ఆడుతుందో మీరు ముందు అక్కడి నుంచి బిగిన్ చేయాలేమో అనిపిస్తుంది. అంటే మీరేంటి ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వం. సార్ కృష్ణాంజలి గారు, ఏంటి సార్ కొత్తగా నోటిఫై ఏంటి? 16,000 అంటే మంచిది, ఆహ్వానిద్దాం. ఇక్కడ సురేష్ గారు, మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న క్రమంలో మనం అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి. ఇదే క్రమంలో మనం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచుకుంటాం. హైదరాబాదు 10 ఏళ్ళు అయిపోయింది, 14కి రేపు మన జూన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి లేదు, అలా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఎందుకు ఉంచారు? ఏ పర్పస్ మీద? ఆ పర్పస్ని ఏమన్నా ఉపయోగించుకున్నావా? ఆ పైవాడికి అన్నట్టుంది, అయిపోయింది. దాంట్లో చాలా ఉన్నాయి, వాటిలోకి పోతే ఎవరు వాళ్ళదే ఎవరు వాళ్ళు చేసేసారు, దాని గురించి మనకొద్దు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి, అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అది ఉమ్మడి రాజధాని కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అనేటువంటిది, ఇప్పుడు మనం చేసే డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ చెయ్యాలి అన్నా కూడా అఫీషియల్ గా మనము అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేయాల్సిందే. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇద్దరు, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి అది ఒక లాంఛనంగా జరిగేటువంటి ప్రక్రియ చేయొచ్చు, దానికి ఎవరు అభ్యంతరం కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో అభ్యంతరం పెట్టడానికి వాళ్ళకు ఉన్నటువంటి 11 సీట్లు, వాళ్ళకి అసలు సమస్య లేదు, అభ్యంతరం పెట్టేవాళ్ళు అసలు లేరు. కాబట్టి అమరావతికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఏది నోటిఫై విషయం, నోటిఫై ఎంత తొందరగా చేయించుకుంటే అది మంచిది కేంద్ర ప్రభుత్వం నుంచి. అది అఫీషియల్, మనం పెట్టే ప్రతి పైసా కూడా అఫీషియల్ గా మనం ఖర్చు పెట్టేటట్టు అవుతుంది అనేటువంటిది ఒకటి. రెండో అంశం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇప్పుడు హడ్కో కానివ్వండి, ఇప్పుడు జర్మన్ బ్యాంక్ సంబంధించినటువంటి ఈ 16 అంటే 31,000 కోట్ల రూపాయలండి. వాస్తవంగా అమరావతి రాజధాని నిర్మాణం కావాలనుకున్నప్పుడు పరిపాలనా భవనాలకి మనము డిపిఆర్ అప్పుడు తయారు చేసుకున్న దాని ప్రకారంగా 48,000 కోట్ల రూపాయలు అవసరం అనేటువంటిది మనం తయారు చేసుకున్నాం. ఇది మనం పరిపాలనా భవనాలు మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి. అమరావతి అంటే మొత్తం నగరాలు కట్టుకోవటం కాదు, పరిపాలనా భవనాలు కట్టుకొని మనం పరిపాలన చేస్తూ ఉంటే మిగతాది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది అది డెవలప్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా సిటీస్ డెవలప్ అవుతాయి. మరి ఆ 48,000 కోట్ల రూపాయల్లో మీరు గమనిస్తే తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం కాలంలో 2014 నుంచి 19 వరకు చివరి సంవత్సరంలో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి అనుకోండి. ఆ 2014 నుంచి 18 వరకు, అంటే 15 నుంచి 18 వరకు 3 సంవత్సరాల కాలంలో అమరావతికి సంబంధించినటువంటి విషయంలో 9,800 కోట్ల రూపాయలండి, సుమారుగా 10,000 కోట్ల రూపాయలకి ఆల్రెడీ అప్పుడు పనులు జరిగాయి. ఇప్పుడు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి 28 అంతస్తులకు సంబంధించినటువంటి టవర్స్ కానివ్వండి, ఇప్పుడు సంబంధించినటువంటి పరిపాలనకు ఉపయోగించుకునేటువంటి అసెంబ్లీ కానీ, సెక్రటరేట్ కానివ్వండి, హైకోర్టు బిల్డింగ్లు, ఇవన్నీ కూడా బిల్డింగులు తాత్కాలికం కాదండి. అక్కడ ఈ కార్యాలయాలు తాత్కాలికం, బిల్డింగ్లన్నీ శాశ్వతమైన అవన్నీ కట్టుకున్నారు. 10,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు పనులు అయిపోయినాయి. ఇంకా 38,000 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంది పాత డిపిఆర్ ప్రకారంగా. ఆ డిపిఆర్ ప్రకారంగా సరిపోయిద్దా లేదా చెప్పలేము, ఎందుకంటే ఇది 10 ఏళ్ల క్రితం వ్యవహారం కాబట్టి. ఇంకా బహుశా ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఎక్కువ అవసరం ఉండొచ్చు. నేను అనుకున్నా ఇంకొక 10,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా అవసరం అవ్వచ్చు అప్పుడు డిపిఆర్ ను పోల్చినప్పుడు. కనీసం పాత డిపిఆర్ ప్రకారంగా కావాలన్నా 48,000 కోట్ల రూపాయల్లో 10,000 కోట్ల రూపాయలు పనులు అయిపోయినాయి అంటే ఇంకా 38,000 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ రెండు
సమైన అప్పులు ఏదైతే వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, అదేవిధంగా హడ్కో జర్మన్ బ్యాంక్ సంబంధించి 31,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇంకా 7,000 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉన్నాయి. ఈ ప్రకారంగా మనము ఈ అప్పు కానివ్వండి మిగతా రూపాల్లో ఇవన్నీ కూడా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలండి. మన విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం ఇది. కానీ వాళ్ళు ఇవ్వలేదు 10 ఏళ్ల పాటు. ఏదో ఒక రకంగా అప్పుతో అన్నా సరే వాళ్ళు మద్దతు ఇచ్చి మేము ఉంటాం షూరిటీ అనేటువంటి దాని మీద వరల్డ్ బ్యాంక్ కానీ ఇప్పుడు అడ్కో కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వచ్చేటువంటి. కాబట్టి ఈ విధంగా వచ్చేటువంటి దాంతో అన్నా సరే మనం అమరావతిని ఈ 5 ఏళ్లలో పరిపాలనా భవనాలను కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కు ఒక రకమైన మంచి రోజుల కింద లెక్కండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే గత 10 ఏళ్ల పాటు మనం అనేక రకాల రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒక 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, చివరి సంవత్సరంలో వాళ్ళు గొడవలు పడ్డారు. మిగతా 5 ఏళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు చేశాడు ఈ రాష్ట్రాన్ని, ఆయన ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అయిపోయినాయి ఈ 10 ఏళ్ళు. నరేంద్ర మోడీ ఉన్నాడు అక్కడ, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏం చేయలే. ఎందుకు చేయలేదంటే ఆయన కక్షపూర్తమైనటువంటి వివక్షతో ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు అనివార్యంగా నరేంద్ర మోడీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కింది అన్నట్టుగా ఇప్పుడు నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడంటే 2 ఊతకారులు, ఇటు చంద్రబాబు నాయుడు అక్కడే నితీష్ కుమార్, వీళ్ళు లేకపోతే ఆయన సీటే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఉపయోగించుకుంటున్నాడు. కీలకమైనటువంటి ప్రతిపాదనలు కూడా చేశారు. నాకు తెలిసైతే పోలవరము, రాజధాని అమరావతి విషయంలో 2 విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రపోజల్స్ పెట్టడం విషయాల్లో కానివ్వండి, వాటిని తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఆశావాహ దృక్పథంతో ప్రయాణం అయితే కొనసాగుతుంది ఈ 5 నెలల కాలంలో. భవిష్యత్తులో కూడా ఇంకా బాగానే ఉంటుందని ఆశిద్దాం. కీలకమైనటువంటి మాత్రం అమరావతి, పోలవరం ఈ రెండింటిని 5 ఏళ్లలో పూర్తి చేసుకోగలిగితే మిగతా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరిగిద్ది అనేటువంటిది నా అభిప్రాయం. ఇది సానుకూలమైనటువంటి ప్రయాణం ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. గఫూర్ గారు, సో ఫార్ సో గుడ్ అంటున్నారు కృష్ణానీల్ గారు, అలాగే కనపడుతుంది, పర్లేదు. సరే, కృష్ణానీల్ గారు ఏ ప్రాంతం వాడో నాకు తెలియదు. ఎక్కడ సార్ కృష్ణానీల్ గారు? వినపడడం లేదు. అమరావతి అండి, అదే మీ మాటల్ని బట్టి నేను గమనిస్తున్నాను. ఇప్పుడు ఏ ఫార్ అమరావతి, పి ఫార్ పోలవరం మీకు కావచ్చు సార్, మాకు కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తుంది ఏమంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని. ఇప్పుడు రాయలసీమలో గుప్పెడు నీళ్ళు ఇవ్వలేదు, గుక్కెడు నీళ్ళు లేక వలసలు పోతున్నారు, ఉపాధి లేదు, ప్రాజెక్టులకు ఎక్కడ డబ్బులు పెట్టడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి స్వతంత్ర దినం రోజు ఇక్కడ జెండా ఆవిష్కరించి కర్నూలులో ఇదిగో ఈ ప్రాజెక్ట్ చేస్తా అని ఆయన చెప్పిన స్టేట్మెంటే ఉంది. ₹1 ఖర్చు పెట్టలేదు. మేము ఎదురు చూస్తుంది ఏమంటే అమరావతి రాజధాని, అందులోమి మాకేం సందేహం లేదు. అమరావతి రాజధాని, అది స్థిరంగా రాజధానిగా ఉండాలి. డెవలప్మెంట్ అనేది నైట్ ఏదో ఓవర్ ఏ నైట్ చేసేసి రాష్ట్రాన్నంతా ఎండబెట్టి అమరావతికి డబ్బులు పెడతామన్న దాన్ని ఈ ప్రాంతాల ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి అమరావతిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో అది మీరు కట్టండి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుందండి, అసెంబ్లీ ఇంకో బిల్డింగ్ ఇప్పుడు ఎవడు అడుగుతున్నాడు? ఇప్పుడు సెక్రటరీ ఉంది, ఇప్పుడు ఇంకో బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఏముంది? కట్టుకోండి ఇంకో 20 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు, ఇప్పుడు చూస్తేనేమో మొత్తం 31,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామంటున్నారు. ఈ అప్పులు తీసుకొని వస్తే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తవుతాయి. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి డబ్బులు అడగడం మీరు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడరు, అమరావతికి డబ్బులు తీసుకొని రారు. ఈ బడ్జెటరీ సపోర్ట్ మీరు ఇస్తే కనుక మొత్తం గందరగోళం అయిపోతుంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇప్పుడు ఒక ఊపు వచ్చిందో అంత ఎనికిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా ఆలోచించి అమరావతిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్, అందులో సందేహం లేదు. అదే సమయంలో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అభివృద్ధి కావాలి. సమతౌల్యంతో నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందుంది. అది ఇడిచిపెట్టి ఏపీ అంటే ఏ ఫార్ అమరావతి, పి ఫార్ పోలవరం అంటే అక్కడే జనం ఓట్లేస్తారు, పోయాయంటారు జనం. అందుకోసం జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సురేష్ గారు, నా పాయింట్ ఏమంటే నేను అమరావతి వ్యతిరేకం కాదు. అమరావతి ఇస్ ద ఓన్లీ క్యాపిటల్. అమరావతి నోటిఫై కావాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నోటిఫై చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఫుట్బాల్ అనేది మనతో సెంట్రల్ గవర్నమెంట్ 3 కాదు 30 పెట్టుకుంటారని జీవీఎల్ నరసింహారావు చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తున్నాము. పార్లమెంట్లో
వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు ఆ ఏది క్యాపిటల్ వాళ్ళు ఇష్టమన్నారు. వాళ్ళు ఇష్టం అంటే గవర్నమెంట్ ఇష్టము. కాబట్టి ఈయన విశాఖపట్నంలో ఋషికొండలో బిల్డింగ్ కట్టుకున్నది. సార్ గఫూర్ గారు, మీరు మంచి పాయింట్స్ లేవనెత్తారు. ఎప్పుడైతే ఏపీ అనగానే ఏ అంటే అమరావతి, పి అనగానే భలే ఉందరా ఇదేది బాగుందని చెప్పేసి ఒక ఫ్యాన్సీ థాట్ని మీరు పటాపంచలు చేశారు. ఇప్పుడు దేశం అంటే ఒక ఢిల్లీ, ముంబై అంటే ఎవడన్నా ఊరుకుంటాడు? మనం ఊరుకుంటామా? అలాగే తెలంగాణ మొత్తాన్ని, తెలంగాణ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే తెలంగాణ, ఇంకేం లేదంటే ఊరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు అన్నట్లు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. అయితే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు ప్రామిస్ చేసినట్టుగానే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఆ విషయంలో ముందడుగులు పడుతున్నాయి. అలాగే వైజాగ్ రైల్వే జోను కొన్ని దశాబ్దాల నుంచి మనం దాని గురించి ఎదురు చూస్తున్నాం. మొత్తానికి దానికి కూడా పరిపాలన భవనం అని సంథింగ్ దానికి కూడా అడుగులు పడుతున్నాయి. అంటే నేనేమంటున్నానంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉంటాయి, కానీ ఇది ఎంతవరకు అనేది అంటే అవి వాటికన్నా కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడిపెట్టాయి, ఇవన్నీ కూడిపెట్టాయి. అలా అంతేగాని 10 మందికే ఉపయోగపడేటటువంటి అవి ఇంపార్టెంట్ అయినా కానీ ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మీ మాటల ద్వారా క్లియర్గా ఉంది. అదే వాస్తవం కూడా. అంటే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాల్సిన టైం ఇది. చెప్పిన తర్వాత నాకు అనిపిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీకి, కౌన్సిల్కి, సెక్రటేరియట్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? అవి బ్రహ్మాండంగా ఉంటాయి బిల్డింగ్లు. అవి అఫ్కోర్స్ చెప్పుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు, కానీ టీడీపీ తాత్కాలిక భవనాలన్నీ మాటే రాంగ్. అసలు అది భవనాలు శాశ్వతం, కృష్ణాంజలి గారు ఇందాక చెప్పినట్టు కార్యాలయాలు మాత్రమే అని, అది కూడా మీరు జనాల్లో సరిగ్గా తీసుకెళ్ళలేనప్పుడు ఇప్పుడు వాటికి వచ్చిన నష్టం ఏంటి? అలాగే హైకోర్టు చూడండి, రాజభవనం లాగా ఇంత ఎత్తున టీవీగా ఉంటుంది. ఏమైంది ఇప్పుడు? అక్కడ ఏమైనా జరగట్లేదా? ఏమైనా లోటు వచ్చిందా? కాబట్టి ఇప్పుడు తీసుకునేటటువంటి రుణాలని ఏ విధంగా ప్రయారిటైజ్ చేసి ఉపయోగకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కనుక ఖర్చు పెడితే అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, అది సెల్ఫ్ ఫైనాన్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎంతగా తీసుకెళ్ళి పోసేసేసేసి ఏదిరా డబ్బు అంటే మళ్ళీ అప్పే కనపడుతుంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఏంట్రా అంటే ఆ 4 బిల్డింగ్లే కనపడతాయి, వాటితోనే డెవలప్మెంట్ అయిపోతుందా? సార్ మీరు ఈ విషయంలో కొంత మళ్ళీ రివైజ్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఏదో కనపడుతుంది. మళ్ళీ అదే ఆర్కిటెక్ట్, అదే నార్మన్ ఫాస్టర్స్, వాళ్ళకి కాంట్రాక్ట్లు, ఏది లండన్ బేస్డ్, అంత హైఫై అంతా ఏంటి సార్? ఏమన్నా ఆలోచన చేసే అవకాశం? ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తగ్గేదేలే అంటున్నాడు. అసలు ఖచ్చితంగా సార్, చంద్రబాబు నాయుడు గారు నేను ఒక మాట అన్నాడు, గతంలో కొంత మేము మోసపోయిన మాట వాస్తవం. మేము ఆఫీసర్స్ వల్ల ఈసారి అసలు ఆ పరిస్థితి ఉండదు. 3 ప్రాంతాలు సార్, గఫూర్ గారు సార్ మాట్లాడుతున్నారండి, అంటే మీ వాయిస్ కట్ అవుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఖచ్చితంగా 3 ప్రాంతాలు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు గత తాలూకా స్మృతులు నెమరు వేసుకుని ఆయన చాలా ఇదిగా మాట్లాడాడు. సమస్య లేదు, రాయలసీమకి ఏమేమి ఇవ్వాలో కూడా రాయలసీమ కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఏమైతే ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేయకపోతే మనకి ఇబ్బంది జరిగింది. అట్ ద సేమ్ టైం పారిశ్రామిక అభివృద్ధి కూడా విశాఖ ఎలా చేయాలి? 3 ప్రాంతాల అభివృద్ధిని సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. లేకపోతే మనకు అన్ని విధాల రేపు నష్టం జరగబోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పద్ధతి ప్రకారం ముఖ్యంగా రాయలసీమ, మాకు రాయలసీమలో రాజకీయంగా కూడా చాలా ఆదుకున్నారు, మమ్మల్ని ఆదరించారు మొన్న. అందువల్ల ఖచ్చితంగా రాయలసీమనికి గతంలో లేని విధంగా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. దానికి తగ్గట్టుగానే ఆయన యాక్షన్ ప్లాన్ అయితే ఖచ్చితంగా రెడీ చేశాడు. దాని పద్ధతి ప్రకారం గఫూర్ గారు అన్నట్టు అన్నిటికంటే కూడా రాయలసీమకి ఎక్కువ న్యాయం చేయాల్సిన పని అయితే ఉంది. దాన్ని మేము కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. విజయ్ కుమార్, మీరు గఫూర్ గారు మంచి ఆలోచన చెప్పారు. ఎందుకంటే మీరు గత ప్రభుత్వం 2014 తర్వాత 2014-19 తర్వాత ఎలాగైతే మీరు మబ్బులో పెట్టి మాయ చేసి ఆకాశర్మాలు వచ్చేస్తే, బాహుబలి సిటీ వచ్చేస్తుంది అని చెప్పి ఎలాగైతే అలా పబ్లిసిటీ చేశారో దాన్ని అంతటిని కూడా జగన్ గారు క్యాష్ చేసుకున్నాడు. మరలా పద్ధతి అలాగే వస్తుంది. అంటే విజయ్ కుమార్ గారు, ఇక్కడ మనం ఇంటెన్షన్ కూడా తీసుకుందాం. ఇంటెన్షన్ ఏమి ఏదో మాయ చేసేసి మోసం చేయాలన్న ఉద్దేశం కదా. ఇంటెన్షన్ పాజిటివే, మంచిదే. కానీ ప్రాక్టికాలిటీ, ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ప్రాక్టికాలిటీ, ఇప్పుడు ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి,
ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ఇది ఓవర్ నైట్ అయ్యేది కాదు. అమరావతి అనేది స్క్రాచ్, అంటే మొదటి నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నది వ్యవహారం అది. కాబట్టి ఒక నగరం నిర్మించబడాలి అని అంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. అది ఆయన కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఏంటంటే నెక్స్ట్ 50 years ప్లానే. కానీ 50 years ప్లాన్లో మన ఫండింగ్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ అంతే తప్ప ఇంటెన్షన్ పాజిటివ్. ఇప్పుడు క్యాపిటల్కి అంత అర్జెంటుగా చేయాల్సింది లేదండి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ రెండు కూడా దాని మీద టార్గెట్ పెట్టారనుకోండి, మీకు ఏమి లేదు సార్, మనకి కాస్ట్లీ ఏరియా ఉందండి, దాని మీద ఎక్కువ మనం పెట్టుబడి పెడితే ఎంత రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తుంది కాస్ట్ల మీద. మీకు ఆ నెల్లూరు వరకు ఉంది కాబట్టి నెల్లూరు నుంచి మీకు ప్రకాశం చేసిన వరకు రాయలసీమకి అడాప్ట్ చేసుకోవచ్చండి. మీరు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు మీకు ఉత్తరాంధ్రకి అడాప్ట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ప్రాజెక్టులు వస్తాయి. ఈ పెట్టుబడి ఏదో మీరు ఈ సింగిల్ విండో విధానంలో పెట్టి ఎక్కువ ఆహ్వానిస్తుంటే, ఎక్కువ క్యాపిటలిస్ట్ ఆసనం కంపల్సరీగా వాళ్ళు వస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, నిరుద్యోగం పోతుంది. ఇప్పుడు ప్రతిదానికి పెన్షన్ పెట్టాం, మనకి పెన్షన్ అవసరం ఉండదు. మీకు నిరుద్యోగం ఎప్పుడైతే తగ్గిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే వచ్చిందో ప్రజలే వ్యతిరేకిస్తారు. మాకు పెన్షన్ వద్దు, మేము ఏమన్నా యాచించేవాళ్ళం కాదు, మేము ఆశించేవాళ్ళం కాదు, మేము స్వయంగా మేము నిలబడతామని చెప్తారు. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి మనం. తర్వాత మీకు విభజన హామీలు మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అనేది ప్రజలు ఆలోచించేవారు. ఎందుకంటే మనకి హక్కు ఉంది, మనకి చట్టం ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు. ఇప్పుడు మీకు అప్పుడు ఆయనకి 24, 23 ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి మెజారిటీ ఉంది, నేను ఎక్కడ అడగలను, ఇల్లు మనం యాచించడమే అన్నాడు ఆయన. ఇప్పుడు అలా కాదు కదా, మన మీద ప్రభుత్వం ఆధారపడి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకుంటే మీకు కంపల్సరీగా మనకు రావాల్సినవి వస్తాయి. మరి ప్యాకేజీలో ఎంత వచ్చింది మనకి? ప్యాకేజీ పక్కన పెట్టి విభజన హామీల్లో మనకు వచ్చే రుణాల మీద వెళ్తున్నాం, మనం రుణాల కోసం వెళ్తున్నారు. అది రుణం ప్రజల మీద భారం పడకూడదు, కేంద్రం మీద భారం వేయాలి. కేంద్రం మీద ఎప్పుడైతే భారం వేస్తామో వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు ఒక హామీ ఇస్తారు. మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం చెప్తే కేంద్రం నుంచి అనౌన్స్మెంట్ ఏముందండి? ప్రతి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ దానికి వస్తుంది? ఇలాగ మీకు స్టేట్కి సెంట్రల్కి కలిపి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుని దాని మీద విధానం వెళ్తే ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక నమ్మకం వస్తుంది. ఆ విధంగా మన అమరావతి డెవలప్మెంట్ అంటే మీరు అన్నట్టు విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఎలాగో పార్లమెంట్ సెషన్ కూడా స్టార్ట్ అయింది. వీళ్ళు ఎంపీలకి ఏదో దిశానిర్దేశం చేసామంటున్నారు. నాకు తెలిసినంత వరకు అమరావతి నోటిఫికేషన్ ఇప్పటి వరకు అవ్వలేదంటే పెద్ద ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ పార్లమెంట్ సెషన్లోనే అది చాలా చిన్న విషయం, అది ఒక్క నిమిషంలో అయిపోయే పని. మరి 10 సంవత్సరాలు చేశారన్నారు. కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, మరి ఎన్ని వేశారు? కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అప్పుడు కేంద్ర మంత్రి. నోటిఫికేషన్ అనేది చాలా చిన్న విషయం. దాంతో పాటుగా ఈ పార్లమెంట్ సెషన్ లో మన ఎంపీలు ఏం మాట్లాడతారో మనకి కళ్ళకు కట్టినట్టు మనకు కనపడుతుంది. దాని ప్రకారంగా వీళ్ళు ఏం దిశానిర్దేశం చేశారు, వీళ్ళు ఎంతవరకు కేంద్రాన్ని కన్విన్స్ చేస్తున్నారు, అలాగే ఒకవేళ కన్విన్స్ చేయకపోతే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఆన్ రికార్డు ఏ రకంగా రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతుంది. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. దిస్ ఇస్ ద కరెక్ట్ టైం టు వాచ్ ఎవ్రీథింగ్. 3 వస్తున్నాయి టీడీపీకి, 3 రాజ్యసభ వస్తుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కంక్లూడ్ చేసేయండి సార్. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే అండి, ముందు అసలు చంద్రబాబు నాయుడు ఆదాని మీద ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏదైనా ఎంపీలు వెళ్ళి ఆ పార్లమెంట్ లో మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నాయుడు ఆదాని పేరెత్తడానికే భయపడే పరిస్థితి ఉంటే అందుకనే అంత పెద్ద టాస్క్ గురించి నేనేం మాట్లాడలేదు. ఆదాని మీద చంద్రబాబు విమర్శించే పరిస్థితి దేనికండి? మనం నేరాన్ని ప్రూవ్ చేయగలిగాం. శిక్షించాలి. మీరేం దీన్ని సీరియస్ ఇంక్లూడింగ్ అమెరికా ప్రభుత్వాల్ని శాసించేది కార్పొరేట్సే. ఇండియా ఏమి దానికి అతీతం కాదు. ఇండియా ఇంకా ఎప్పటి నుంచో ఆ కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయింది. వారి ప్రభుత్వ విధానాలు కూడా వాళ్లే శాసిస్తారు. కాబట్టి మనమేమి ప్రభుత్వాన్ని అదాని రేపు మేనేజ్ చేయలేడు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? పాయింట్ అండి, వాళ్ళు ఎవరేం మేనేజ్ చేసుకున్నారు చెప్పండి. అమెరికా ప్రభుత్వాన్ని అదాని మేనేజ్ చేయలేదు చెప్తారా? అవసరం లేదు. ఇక్కడ ఒక పాయింట్ అండి శ్రీనివాసరావు గారు, సారీ వన్స్ అగైన్ కమ్ అగైన్.
వినపడుతుందండి? ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్పండి. వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్, రిపీట్ చేయండి. నేను అనేది జగన్మోహన్ రెడ్డి ఎంత గనుడు, అదాని కూడా అంతే గనుడు. అదాని రేపు అమెరికా ప్రభుత్వాన్ని శాసించగానే మేనేజ్ చేసి అతి తక్కువ శిక్షతో ఈ ముద్దాయిలందరినీ బయటికి తేడని మీరు చెప్పగలుగుతారా? అరే మొత్తం నేను చెప్పేది కూడా అదే కదండి. నేనే ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మీ మాటలే, మీరిప్పుడు మాట్లాడిన మాటే, ఒక్క నిమిషం సార్, మీరిప్పుడు మాట్లాడిన మాటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి ఎంతటి గనుడో అదాని కూడా అంతటి గనుడు అని ఒక్క మాట అంటే మేము విశ్వసిస్తాం. రెండో పాయింట్ అండి, అక్కడ అమెరికా చట్టాల ప్రకారం చాలా ఉంటాయండి. అవుట్ సైడ్ కోర్టు సెటిల్మెంట్ ఉంటుంది, లేదంటే ఒక 3 రెట్లు ఫైన్ వేస్తారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, మొత్తం కలిపితే 35,000 కోట్లతో బయటకు వచ్చేయచ్చండి ఫైన్ పడితే. అదాని అది పెద్ద విషయం కాదు, 35,000 కోట్లు పెద్ద విషయమే కాదు అదానికి. పాయింట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తే మాకెందుకండి, ఇక్కడ సంగతి తేల్చండి. ఇక్కడ మాకు నష్టం జరిగింది, దాని సంగతి మాత్రమే మీరు అడ్రస్ చేయమని చెప్తున్నాము. రెండవది, అంతంత పెద్ద టాస్కులు మీకు మేమే ఇవ్వదలుచుకోలేదు, కానీ ఆ పార్లమెంట్ సెషన్లో అదానీ వ్యవహారం కాంగ్రెస్ను, ఎన్డీఏ అలయన్స్ అక్కడ చూసుకుంటాయి. ఎలాగ బలం కూడా పెరిగింది, ఈసారి అంత ఈజీ కాదు, సినిమా డైలాగ్ లాగా అంత ఈజీగా ఉండదు ఈసారి. కాబట్టి అది అక్కడ వాళ్ళు చూస్తారు. మన పార్లమెంట్ సెషన్లో ఈ సోకాల్డ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ ఫండింగ్ అవ్వచ్చు అమరావతికి, అలాగే నోటిఫికేషన్ అవ్వచ్చు, ఇంకా చాలా విభజన హామీలు ఉన్నాయి, అలాగే దిశానిర్దేశం చేస్తారంటున్నారు కదా, వాటి మీద ఫోకస్ చేసినా చాలు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ముందున్నటువంటి అసలు కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళండి. సరే, ఇంకో పక్క నుంచి అవినీతి కార్యక్రమాలు కడిగే కార్యక్రమం ఏ విధంగా సాధ్యపడుతుందని చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాసరావు గారు, కృష్ణాంజనేయులు గారు, గఫూర్ గారు అండ్ విజయ్ కుమార్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.